మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, క్రియేటివ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ దృశ్యం. అనుకోకుండా చిక్కుల్లో పడ్డ ఓ కుటుంబం ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఏం చేసింది అనే పాయింట్ను థ్రిల్లింగ్ గా రూపొందించి సూపర్ హిట్ సాధించారు మేకర్స్. దృశ్యం మాలీవుడ్లో సంచలన విజయం సాధించడంతో తర్వాత ఇతర భాషల్లో రీమేక్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఇలా రీమేక్ అయిన అన్ని భాషల్లో కూడా దృశ్యం సూపర్ హిట్ అయింది. ఆ జోష్తోనే దృశ్యం సినిమాకు సీక్వెల్ సిద్ధం చేశారు మలయాళ మేకర్స్. 7 ఏళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన దృశ్యం 2 సక్సెస్ సౌండ్ను రిపీట్ చేసింది. మలయాళంలో దృశ్యం 2 సూపర్ హిట్ కావడంతో మళ్లీ అన్ని భాషల్లో రీమేక్ చేశారు. అంతేకాదు దృశ్యం 2 రిలీజ్ అయిన దగ్గర నుంచే దృశ్యం 3 గురించి కూడా చర్చ జరుగుతోంది. ఫైనల్ గా దృశ్యం 3కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది యూనిట్. తొలి 2 భాగాల్లో వర్క్ చేసిన సేమ్ టీం త్రీక్వెల్ కోసం వర్క్ చేయబోతోంది. దృశ్యం 3 ఈ సిరీస్ లో ఆఖరి సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దృశ్యం 3లోనే ఈ క్రైమ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు దర్శకుడు జీతూ జోసెఫ్. క్లైమాక్స్ లో హీరో క్రైమ్ చేసినట్టుగా ప్రూవ్ అవుతుందా, లేకపోతే అన్ని దారులు మూసుకుపోవడంతో ఆ కేసును వదిలేస్తారా? ఈ సస్పెన్స్ కు దృశ్యం 3లో తెరదించబోతున్నారు.